హలో! వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సేరం. మనం ఈ పొద్దు మాట్లాడుకోబోయేది ఐర్లాండ్ అలాగే ఇండియా ఫస్ట్ టీ20 మ్యాచ్ జరగబోతోంది. మన ఇండియన్ టైమింగ్స్ ప్రకారమే 6:30 7కి 7:30 7కి టాస్ పడితే 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. అలాగే ఈ సిరీస్ 2 మ్యాచ్లు అయితే ఫస్ట్ మ్యాచ్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము ఈ మ్యాచ్ గెలిచి ఆధిపత్యంగా ఐర్లాండ్ అయితే ఈజీగానే గెలుస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే మన టీమిండియా ఉండే ప్లేయర్లు అలా ఉన్నారు. అభిషేక్ శర్మ కానీ, తర్వాత సంజు శాంసన్ కానీ, వైభవ్ సూర్యవంశీ కానీ, తర్వాత అక్షర్ పటేల్, తిలక్ వర్మ మంచి ఫామ్లో ఉన్నాడు. శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ కూడా హర్షదీప్ కానీ, తర్వాత మిగతా బౌలర్స్ కూడా రవి బిష్ణోయ్, తర్వాత హర్షిత్ రాణా బౌలింగ్ కూడా అన్ని విధాలుగా అయితే బాగుంది. టీం అయితే చాలా బాగుంది. అలాగే నాకు తెలిసి ఈ మ్యాచ్లో వైభవ్ సూర్యవంశీ డెబ్యూట్ చేయొచ్చు. ఖచ్చితంగా 100% చేపిస్తారు. ఎందుకంటే ఇప్పటికే ప్రెజర్ ఎక్కువ అవుతుంది. ఖచ్చితంగా చేయకపోతే టిక్టాక్లో కానీ, తర్వాత ఇన్స్టాగ్రామ్లో దీనిలలో కొంచెం వార్గా అవుతుంది. ఎందుకంటే చాలామంది తన బ్యాటింగ్ కోసమే వెయిటింగ్ చేస్తున్నారు. తను ఎప్పుడు ఆడతాడో తను చూడాలని చెప్పి. మేబీ ఒకవేళ తను రేపు డెబ్యూ చేస్తే యంగెస్ట్ ప్లేయర్ టీమిండియా తరపున 15 ఇయర్స్కి డెబ్యూట్ చేసిన ఫస్ట్ ప్లేయర్ అవుతాడు తను. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్ 16 ఇయర్స్కి డెబ్యూట్ చేసినాడు. తనకన్నా యంగెస్ట్ తిన అవుతాడు 15 ఇయర్స్కి. చూద్దాం, మేబీ డెబ్యూ చేసానికి 80% అయితే ఛాన్స్ అయితే ఉంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎవరి ప్లేస్లో డెబ్యూట్ చేస్తాడు, ఆడితే ఎవరి ప్లేస్లో ఆడతారు. ఎందుకంటే మన లాస్ట్ టీ20 మనం ఎప్పుడు ఆడాము, ఫైనల్స్లో ఆడాము. ఫైనల్స్ మనం గెలిచాము. అప్పుడు సంజు శాంసన్ అలాగే తర్వాత అభిషేక్ శర్మ ఇద్దరు చాలా బాగా ఆడాడు. సంజు శాంసన్ ఫైనల్లో 87 రన్స్ కూడా చేశాడు. ఆ సీజన్ ఐపీఎల్ 321 రన్స్ చేశాడు తను ఆడిన త్రీ మ్యాచెస్లో. తను ఆడిన 3 or 4 మ్యాచెస్లో తను 321 రన్స్ చేశాడు. అలాగే లాస్ట్ 3 మ్యాచ్లు అయితే చాలా బాగా ఆడాడు. వెస్టిండీస్తో కానీ, తర్వాత సెమీస్లో కానీ, తర్వాత ఫైనల్స్లో కానీ తనైతే చాలా బాగా ఆడాడు. అలాగే అభిషేక్ శర్మ కూడా ఫైనల్స్లో మంచి నాకు ఆడాడు. కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరిని తీస్తారంటే ఎవరిని తీసేదానికైతే ఉండదు. ఎందుకంటే ఇద్దరు మంచి ఫామ్లో ఉన్నారు. ఐపీఎల్లో కూడా చూస్తే ఐపీఎల్లో కూడా అభిషేక్ శర్మ కానీ, అలాగే సంజు శాంసన్ కానీ సెంచరీలు కొట్టి మంచి ఫామ్లోనే ఉన్నారు ఐపీఎల్లో కూడా. ఇద్దరి మధ్యన ఎవరిని తీస్తారు. అందులో ఇంకొక విషయం ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది వీళ్ళిద్దరిలో అయితే ఎవరైతే వెళ్ళరు. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే, నా ప్రకారం నేనేమనుకుంటానంటే బయటికి వెళ్ళేది ఎవరైనా అంటే ఇషాన్ కిషన్ అనుకుంటున్నాను. ఎందుకు ఇషాన్ కిషన్ అనుకుంటున్నానంటే, ఒక్కసారి మన టీం చూసాము. మన టీం చూసిన తర్వాత ఎందుకు ఇషాన్ కిషన్ అని నేను చెప్పానని కూడా చెప్తాను. ఎందుకంటే మన టీం చూస్తే వైభవ్ సూర్యవంశీ, ఒకవేళ అభిషేక్ శర్మ ఓపెనింగ్ చేసిన, సంజు శాంసన్ వన్ డౌన్ ఆడతాడు, తర్వాత శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు, తర్వాత శివన్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్. మనం ఆడి వరకు చూసుకుంటే అంతా లెఫ్ట్ హ్యాండర్లో ఉన్న ఒక సంజు శాంసన్ పక్కన పెడితే మొత్తం 6 నెంబర్స్ ఓన్లీ లెఫ్ట్ హ్యాండర్స్ మాత్రమే అవుతారు. ఇషాన్ కిషన్ యాడ్ చేసుకుంటే ఓన్లీ ఒక అయ్యర్ మాత్రమే రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటాడు. మిగతా వాళ్ళంతా లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్లో ఉంటారు. కాబట్టి అదొక కారణం. ఇంకొక కారణం ఏంటంటే సంజు శాంసన్ వన్ డౌన్ ఆడి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్, అలాగే అభిషేక్ శర్మ ఇద్దరు ఓపెనింగ్ చేస్తారు. ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్ అనుకోవచ్చు. మనం చూసాం సంజు శాంసన్ ఇంతకుముందు ఆర్ఆర్కి ఆడుతున్నప్పుడు కూడా యశస్వి జైస్వాల్ అలాగే వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నారు. ఓపెనింగ్ ఆడి తను వన్ డౌన్ ఆడాడు. సేమ్ ఇక్కడ కూడా అదే చేస్తారు. తనకి వన్ డౌన్లో అయితే మంచి రికార్డ్ అయితే చాలా బాగుంది. ఎప్పుడైతే గౌతమ్ గంభీర్ తను ఓపెనర్గా చేశాడో అప్పటి నుంచి తన సెంచరీస్ కానీ, తను రావడం కానీ అన్ని విధాలుగా చాలా బాగా సెట్ అయ్యాడు. ఇప్పుడు మళ్ళీ వన్ డౌన్ అంటే చూద్దాం ఏమవుతుంది. మేబీ తను వన్ డౌన్ ఆడొచ్చు. ఇషాన్ కిషన్కి అయితే రెస్ట్ ఇవ్వచ్చు. 1 డేస్ ఆడావు కదా నువ్వు, కొంచెం రెస్ట్ తీసుకో కొంచెం అన్నిట్టుగా తనకు రెస్ట్ ఇచ్చి తను ఆడిపిస్తారని వైభవ్ సూర్యవంశీని ఆడిపిస్తారనుకుంటున్నాను. అలాగే మనం చూసుకుంటే శివన్ దూబే ప్లేస్లో ఆడిపోయచ్చు కదా ఇషాన్ కిషన్ని ఒకవేళ అని మనం అనుకున్నా కానీ. ఎందుకంటే శివన్ దూబే మనకు ఒక ఓవర్ బౌలింగ్ కూడా ఆఫర్ చేస్తారు. తను ఒకవేళ బౌలింగ్ 1 or 2 hours బౌలింగ్ కూడా తను వేయగలుగుతాడు. కాబట్టి తనైతే ఇంపార్టెంట్. తర్వాత చూసుకుంటే తిలక్ వర్మ అయితే తనైతే మంచి ఫామ్లో ఉన్నాడు. మొన్న హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో కూడా 100 రన్స్ కూడా చేశాడు. 134 రన్స్ కూడా చేశాడు తన టీం తరపున. కాబట్టి తను కూడా ఉంటాడు. తర్వాత అక్షర్ పటేల్ తను బౌలింగ్లో కానీ బ్యాటింగ్లో కానీ తను ఇంపార్టెంట్ కాబట్టి తను ఉంటాడు. తర్వాత హర్షిత్ రాణా, రవి బిష్ణోయ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే తను అంత ఈజీగా పిక్ చేయలేరు తన బౌలింగ్ని. కాబట్టి తను కూడా టీంలో ఉంటాడు. అలాగే తర్వాత హర్షదీప్ సింగ్ తను మనకు చాలా ఇంపార్టెంట్, తనైతే ఓకే. అలాగే తర్వాత చూసుకుంటే ప్రిన్స్ యాదవ్ లేదా ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరిలో ఒక్కరికి మాత్రమే ఛాన్స్ దొరుకుతుందని నేను అనుకుంటున్నాను. అది మేబీ ప్రిన్స్ యాదవ్ అయినా కావచ్చు లేదా ప్రసిద్ధ్ కృష్ణ అయినా కావచ్చు. వాళ్ళిద్దరిలో ఎవరైనా ఒక్కరు మాత్రమే ఆడతారు.
ఆడితే వాళ్ళిద్దరిలో ఎవరైనా నేనేమనుకుంటానంటే నాకు తెలిసి ప్రదీప్ కృష్ణ వైపుకే వెళ్తారనుకుంటున్నాను. ప్రిన్స్ యాదవ్కి అయితే ఛాన్స్ రాదనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ మన వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం. అలాగే వైభవ్ సూర్యవంశీ తర్వాత అభిషేక్ శర్మ ఓపెనింగ్, వాళ్ళిద్దరు ఓపెనింగ్ ఉంటే మ్యాచ్ అనేది వన్ సైడ్గా చేస్తారు. మనకు తెలుసు ఒక్క ఓపెనర్ అభిషేక్ శర్మ ఉన్నప్పుడే మనకు తను ఓన్లీ వన్ సైడ్గా తన పవర్ ప్లే వరకు నిలబడితే మ్యాచ్ అనేది వన్ సైడ్ చేసి వెళ్ళిపోతాడు. అలాంటిది ఇప్పుడు ఇద్దరు ఓపెనర్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఇద్దరు హిట్టింగ్ ఆడేవాళ్ళు. ఒకళ్ళు ఏమన్నా అదేమన్నా ఒకవేళ ఇద్దరు భారీ హిట్టర్లు కదా, ఇద్దరు ఏమన్నా ఒకవేళ అవుట్ అయితే ఏమైనా ఎఫెక్ట్ పడుతుందా అంటే మేబీ వాళ్ళిద్దరిలో ఒక్కరైనా పవర్ ప్లే అయిపోయిన నిలబడితే ఆల్మోస్ట్ వన్ సైడ్ అయితే మ్యాచింగ్ చేస్తారు. దాని తర్వాత ఎలాగైనా మనకు సంజు శాంసన్ ఉన్నాడు. తను చూసి నిదానంగా ఏ టైంలో యాక్సిలేట్ చేయాలా, ఎప్పుడు ఎలా ఆడాలా చూసి తను సింగిల్స్ రొటేట్ చేయడం కానీ, ఎప్పుడైతే చార్జ్ చేయాలా బౌలర్స్ పైన అనడం కానీ అవన్నీ తను తెలుసుకుంటే తను ఈజీగా చిన్నగా దాన్ని అయితే మేనేజ్ చేసుకుంటే తీసుకెళ్తాడు. తర్వాత శ్రేయస్ అయ్యర్ కూడా ఉన్నాడు కాబట్టి మనకి ఇబ్బంది లేదు. అందులో ఇంకొక విషయం ఏంటంటే శ్రేయస్ అయ్యర్ ఫస్ట్ సిరీస్గా కెప్టెన్గా చేస్తున్నాడు. ఇంతకుముందు ఇంతకుముందు సూర్య తను ఉన్నప్పుడు మనమైతే ఏ సిరీస్ అయితే ఓడిపోలేదు. ప్రతి సిరీస్ అయితే తను ఉన్నప్పుడు గెలిచాము. కానీ ఇప్పుడు కొత్త శకం మొదలైపోతుంది. ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ మళ్ళీ ఎలా దీన్ని లీడ్ చేసుకుంటూ ఎలా తీసుకెళ్తాడో చూడాలి ముందుకి. తన బ్యాటింగ్ ఐపీఎల్లో అయితే బ్యాటింగ్లో కానీ కెప్టెన్సీలో కానీ ఏ డోకా అయితే లేదు, చాలా బాగుంది. మూడు ఫ్రాంచైజీలని 3 సార్లు ఫైనల్గా తీసుకుపోయిన తనకి హిస్టరీ కూడా ఉంది. అలాగే తర్వాత ఒక టీంకి కప్పు కూడా గెలిపించాడు కేకేఆర్కి తను. కాబట్టి తనైతే కెప్టెన్సీ అయితే మనం ఇబ్బంది పడిన అవసరం లేదు. చూద్దాం మళ్ళీ టీమిండియాకి ఎలా చేస్తాడు, ఆ ప్రెజర్ ఏమైనా ఉంటుందా లేకపోతే ఏంటి. తన బ్యాటింగ్లో అయితే వన్ డేస్లో అయితే మరీ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. మరి T20లో ఎలా ఉంటుంది ఏంటి, తన కెప్టెన్సీ ఎలా చేయగలుగుతాడు, తన కెప్టెన్సీ పైన అయితే ఏం ఇబ్బంది లేదు. చూద్దాం మళ్ళీ తన బ్యాటింగ్లో ఏమైనా స్ట్రగుల్ అవుతాడా ఏంటని. అలాగే వైస్ కెప్టెన్ తిలక్ వర్మ తను కూడా మంచి ఫామ్లో ఉన్నాడు, ఏ ఇబ్బంది అయితే లేదు మనకి. చూద్దాం అన్ని విధాలుగా అయితే మన టీమిండియా అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఆల్మోస్ట్ వన్ సైడ్గా మన టీమిండియా అయితే నెదర్లాండ్స్ పైన ఈజీగానే గెలుస్తుంది. చూద్దాం మళ్ళీ మేబీ వాళ్ళు ఏమైనా అప్సెట్ చేస్తారా, మన వాళ్ళు వైభవ్ సూర్యవంశీని డెబ్యూట్ చేస్తారా లేదా, లేకపోతే అదే సేమ్ టీంతో వెళ్ళి తను ఇంకా ఏమైనా ఎగబెడతారా, తర్వాత ఏమైనా చేపిస్తారా అనేది చూద్దాం ఏమవుతుందో ఏంటో. కానీ 80% అయితే తను డెబ్యూట్ చేసేట్టు ఉన్నాడు. అది కూడా ఇషాన్ కిషన్ ప్లేస్లోనే డెబ్యూట్ చేస్తాను నేను అనుకుంటున్నాను. అలాగే మీరేమనుకుంటారో కామెంట్ చేయండి, ఓకేనా. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టి పెట్టండి. మనం అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో తొందరగా వస్తుంది, ఓకేనా. ఏ చిన్న అప్డేట్ అయినా మనము అప్డేట్ చేస్తూ ఉంటాము, ఓకే. ఇంతవరకు మన వీడియో చూస్తుంటే థ్యాంక్ యూ.